శ్రీమాత్రే నమః. ఇదైతే ఈ వైట్ సారీ చాలా ఇష్టపడి తీసుకున్నాను. దీనికి ఇక్కడ మరకలా పడిపోయిందనమాట. ఇంకా అలాగే ఎలా కట్టుకోవాలి అనుకుని బీరువాలో ఉంచేశాను. మా సిస్టర్ అయితే ఆన్లైన్లో తనకి ఇలాగే వైట్ సారీ ఒకటి డ్యామేజ్ అయితే కలర్స్ వేసుకుందామని చెప్పి తెప్పించుకున్నారు. తన దగ్గర నుంచి నేనైతే ఒక కలర్ తెచ్చుకున్నాను. ఇది కాదం వాళ్ళది పక్కా ర్యాంక్ అని చెప్పి కలర్ లావెండర్ కలర్ తెచ్చుకున్నాను నేనైతే. డైఫిక్సర్ కూడా ఇచ్చారు. 12 కలర్స్కి 8 సాచెట్స్ వరకు ఇచ్చారు. ఇది ఎలాగంటే హాట్ వాటర్ అంటే అందరూ స్టవ్ మీద పెడుతున్నారు, నేను ఏంటంటే స్టవ్ నుంచి తీసుకురావడం కష్టమని హీటర్లో వాటర్ పెట్టేశాను. ఒక టబ్లో హాట్ వాటర్ వేసి కాటన్ వాటర్కి అయితే సాల్ట్ వేసుకోవాలట. సాటిన్ ఆర్ ఫ్యాబ్రిక్ వేరే ఫ్యాబ్రిక్స్కి అయితే వెనిగర్ వేసుకోవాలి. ఇన్స్ట్రక్షన్స్ అనేవి అయితే దాని మీద ఉంటాయి. నేను ఇదైతే సాటిన్ కొంచెం పట్టు టైప్ సారీ అని చెప్పి కలర్ వేసాక వెనిగర్ అయితే వేసి కర్ర పెట్టి కలిపాను. ఇదిగోండి ఈ సారీని అయితే మొత్తం ముంచేసాను. కలర్ చాలా బాగా వచ్చింది. లావెండర్ కలర్ ఆల్రెడీ నాకు ఇదే కలర్ సారీ ఉంది, కానీ నేను లావెండర్ అంటే వేరే షేడ్ అనుకున్నాను. సేమ్ షేడ్ తోటి బ్లౌజ్ కూడా పేరప్ చేసేసుకోవచ్చు చక్కగా. ఇదిగోండి ఇక్కడ హాట్ వాటర్ బాగా హాట్గా ఉండడం వల్ల నేను ఏంటంటే చెయ్యి పెట్టలేకపోయాను. లేదంటే కనుక మొత్తం మనం చీర మొత్తం ఈవెన్గా తీసి ముంచితే కనుక టోన్ మొత్తం అంటుకుంటుంది. ఇదిగోండి ఇలాగా సారీ మొత్తం అంతా అయితే డిప్ చేసేసాను. ఇలాగా మొత్తం కర్రతోటి ముంచేసాక మనం చూసుకోవాలి మొత్తం ములిగిందా లేదా అని. అలా ముంచేసి ఒక 10 మినిట్స్ వరకు ఒక 5 మినిట్స్ అలా ఉంచితే సరిపోతుంది. మనకి కలర్ అంతా అంటుకోవాలన్నమాట. ఫస్ట్ వేసిన శారీకి అయితే కలర్ అనేది చాలా ఉండి ఇది బాగా అబ్జర్వ్ చేసుకుంది క్లాత్ అనేది. ఇంకా వాషెస్ చేశాక చూడాలి ఎలా ఉంటుందనేది. నాకైతే ఈ పద్ధతి చాలా బాగా నచ్చింది. మనం ఎక్కడికో వెళ్ళి అంటే హైదరాబాద్ కొంచెం సిటీస్లో అయితే డై వేసే వాళ్ళు ఉంటారు. మాకు ఇక్కడ నియర్ బై అయితే డై వేసే వాళ్ళు లేరు. మనం ఇలాగా చిన్న సాచెట్స్ తోటే తక్కువ అమౌంట్తో శారీని అయితే రీమోడల్ చేసుకోవచ్చు కదా. నేను ఇంకొకటి వైట్ శారీ ఉంటే దానికైతే గ్రీన్ కలర్ వేసాను. దాంతో లెహంగా స్టిచ్ చేద్దామని. నాకు ఇది చాలా బాగా నచ్చింది. ఇదిగోండి ఇలాగా మొత్తం అంటుకుందో లేదో చూసైతే మొత్తం ముంచేసుకోవాలి. ఇంకా తర్వాత వేరే టబ్లో చల్లటి నీళ్ళలో డ్రై ఫిక్సర్ అనేది ఉంది కదా, ఆ లిక్విడ్ అయితే వేసి అందులో మళ్ళీ ముంచి ఒక 15 మినిట్స్ ఉంచాలి. మనకి సారీ అనేది అయితే రెడీ అయిపోతుంది. కలర్ అనేది ఇంకా ఆరబెట్టేసుకోవడమే. డ్రై అయినా చేసుకోవచ్చు, లేదంటే నీడకైనా ఆరబెట్టుకోవచ్చు. చాలా బాగుంది. చూసారు కదా ఇక్కడ నీళ్ళు చాలా వేడిగా ఉన్నాయి. దాంతో నేను చీర మొత్తం డిప్ చేయలేకపోయాను. మీకు ఇది ఎలా అనిపించింది అనేది, మీరు ఎప్పుడైనా ట్రై చేశారా అనేది కూడా కామెంట్ సెక్షన్లో చెప్పడం మర్చిపోకండి. ఎందుకంటే ఇదైతే ఇన్స్టాలో యూట్యూబ్లో తెగ వైరల్ అయితే అవుతున్నాయి. మీషోలో చాలా బాగుంటున్నాయి ప్రోడక్ట్స్ కూడా. కొన్ని మనం చేయడానికి కూడా నేను ఇక్కడ ఎందుకు చెక్ చేశానంటే ఇంకా కలర్ అనేది ఉంటే కనుక ఇంకో సారీ కూడా ముంచేద్దాం అనుకున్నాను. కానీ కలర్ అనేది అయితే మొత్తం సారీ అబ్జర్వ్ చేసుకుంది. అందుకని చెప్పి నేను ఇంకా ఆ సారీ వరకు అయితే అది వాటర్ ఉంచేసాను. ఇదిగోండి మళ్ళీ ఇంకొక టబ్లో కూల్ వాటర్ తీసుకుని అందులో డైఫిక్సర్ అయితే వేసి సారీని ముంచేసాను. హాట్ వాటర్తో కర్రతో కదిపాను కదా, అదే దృష్టితో ఇంకా కర్రతోటే తీస్తూ ఉన్నాను అనమాట. తర్వాత నీట్గా మొత్తం డైఫిక్సర్ అంతా వాటర్ మునిగిపోయేలాగా ముంచేసి చీరని జాడించినట్టుగా అయితే చేసేసి ఉంచేసాను. ఒక 10 మినిట్స్ ఉంచి తర్వాత ఆరేసాను. లాస్ట్లో వీడియో కూడా పెడతాను. అదే చూడండి ఫైనల్ లుక్ ఎలా వచ్చిందనేది. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయడం మర్చిపోకండి. ఎందుకంటే మన ఇంట్లో రెగ్యులర్గా ఏదో ఒక చిన్న చితక మరక పడిన శారీస్ కానీ ఏమైనా అయితే ఉంటాయి కదా, ఇలా ట్రై చేస్తే కనుక మళ్ళీ న్యూ లుక్ తోటి అదైతే ట్రై చేయొచ్చు. ఇదిగోండి సారీ డ్రై అయిపోయాక ఇలా ఉంది. చాలా బాగా నచ్చింది నాకైతే. ఈ టాజిల్స్ కూడా మేకింగ్ వీడియో నా ఛానల్లో ఉంది. ఎలా అనిపించిందో కామెంట్ సెక్షన్లో చెప్పడం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.